గాలిపటం ఎక్కడికి వెళ్ళిపోయింది? అన్నయ్య, గాలిపటం నాకు కావాలి. అన్నయ్య, ఏదో ఒకటి చెయ్యి అన్నయ్య. అన్నయ్య, నాకు హనుమాన్ కనిపించట్లేదు. అవునన్నయ్య. హనుమలో చాలా శక్తులు ఉన్నాయి. అది నాకెప్పుడో తెలుసు తమ్ముడు. హనుమా, నువ్వు ఎవరో ఎందుకొచ్చావో నాకు తెలుసు. ఇక ఆటలు చాలు, నువ్వు అడవికి వెళ్ళు. నీ ధర్మాన్ని పాటించు. కొంతకాలం తర్వాత కలుసుకుందాం. రామనామ జపమే నా ఊపిరి, నా ఆహారం. అలాగే పెరిగి పెద్దవాడినయ్యాను. జై శ్రీరామ రామ 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 జై శ్రీరామ. మహాశివుడు ఆజ్ఞానుసారం ఓ మహాయోధుడిని కలుసుకున్నాను. స్వామి, తమరు? నేను సుగ్రీవుడను, కిష్కిందకు రాజైన వాలికి స్వయానా తమ్ముడను. నేను హనుమంతుణ్ణి, కేసరి అంజనాదేవుల కుమారుణ్ణి. ప్రణామం. పద హనుమ, మా అన్నగారికి నిన్ను పరిచయం చేస్తాను. అన్నా, ఇతడు నా స్నేహితుడు హనుమ. కిష్కింధకు ఇదే నా స్వాగతం. ధన్యుణ్ణి. నా తమ్ముడు మిత్రుడు నాకు మిత్రుడే. వాలితో పాటు ఆ సీమలో అందరూ నన్ను ఆదరించారు. కానీ ఇక్కడ కూడా రాక్షసుల పీడ తప్పలేదు. ఒక రాత్రి మాయావి అనే రాక్షసుడు వాలిపై దండెత్తి వచ్చాడు. ఓరి వాలి, రా బయటికి. ధైర్యం ఉంటే నన్ను ఎదిరించు, లేదంటే తోక ముడుచుకుని కిష్కింధ నాకు అప్పగించు. ఓరి వాలి, ఈ రోజు నా చేతిలో నీకు చావు మూడింది. కాదురా, నీ చావు నా చేతిలోనే. నిన్ను చంపకపోతే నేను వాలినే కాదు. అన్నా, ఒంటరిగా వెళ్ళొద్దు. అన్నా, నేను వస్తున్నాను, ఆగు. వీరికి పొంద. ఆగరా, ఆగు. పారిపోతావే, ఆగు. అన్నా, పారిపోయేవాడితో నీకెందుకు, వదిలే. ఆగు. నేను లోనికి వెళుతున్నాను. అన్నా, నేను మీతో లోపలికి వస్తాను. వద్దు, వాణ్ణి చంపడానికి నేను చాలు. మీకేదైనా అయితే? తమ్ముడా, నువ్విక్కడ 10 దినాలు వేచి చూడు. ఆ లోపల రాకపోతే ఇక మీ అన్న లేడని తెలుసుకో. అన్నా, అంత మాటలకు మీకేం జరగదు. నాకు ఆపద వస్తే కిష్కిందకి వెళ్లి రాజ్యాన్ని పాలించు. అన్న ఆనతి ప్రకారం సుగ్రీవుడు గుహ బయటే వేచి ఉన్నాడు. గదాయుద్ధపు పోరాటం భయంకరంగా సాగుతుంది. పక్షం కాదు, మాసం గడిచింది. వాలి జాడలేదు. హఠాత్తుగా ఓ రోజు, భగవంతుడా, ఏమిటిది? నా అన్న వాలి మరణించాడా? దుష్ట రాక్షసుడు బయటకు రాకుండా పెద్ద బండతో గుహద్వారాన్ని మూసివేశాడు సుగ్రీవుడు. అన్న ఆజ్ఞ ప్రకారం రాజు అయ్యాడు. కానీ ఓనాడు, ద్రోహి! కిరీటం పైన, రాజ్యం పైన నీకంత మోజుంటే నన్ను అడిగితే నేనే ఇచ్చేవాణ్ణి కదా. అన్నా, అన్నా, నువ్వు బ్రతికే ఉన్నావా? అవును, నేను ఇంకా బతికే ఉన్నాను. నీకు చావు మూడింది పాపి. అన్నా, నా మాట విను, నేనే తప్పు చేయలేదు. ఇంకా వినేదేంటి? నిన్ను చిత్రవద చేస్తాను. మీ ఆజ్ఞ ప్రకారమే పక్షం రోజులు ఎదురు చూశాను. మీ కేక విని అన్నా, నేను ఆగు! ఆగరా ద్రోహి! తమ్ముడివి కాబట్టి వదిలేశాను. ఇకపై కిష్కింధలో కనిపించకు. పీరికి పొంద. రామ ధ్యానంలో ఉన్న నాకు ఈ విషయాలు ఏమీ తెలియవు. జరిగింది వివరించి సుగ్రీవుడు శరణు కోరాడు. నేను అభయమిచ్చాను. హనుమ, ఇక నీ రక్షణలో నాకే భయమూ లేదు. ఆ విల్లంబులు ధరించిన వీరులెవరు? ఒకవేళ నన్ను చంపడం కోసం నా అన్న వాలి పంపించిన వారు కారు కదా? వీరులకు వందనం. ఈ అరణ్యానికి ఎలా వచ్చారు? హే విప్రోత్తమ, మేము అయోధ్యరాజు దశరథుని పుత్రులం. నా తమ్ముడు లక్ష్మణుడు, నేను రాముడను. హే రా, మన్నించడి ప్రభు.
తమరిని గుర్తుపడ్డ జాలకిలా మారువేషంలో వచ్చాను. హనుమాన్, మనం కలుసుకోవడం ఈశ్వరేచ్ఛ. ధన్యుణ్ణి. కానీ ఈ అరణ్యంలో మీరిలా మేమీ అడవిలో 14 ఏళ్లు వనవాసం చేస్తున్నాం. సీతామాతను వెతుకుతున్నాం. సీతమ్మ తల్లినా? ఆమెను ఒక రాక్షసుడు ఎత్తుకుపోయాడు. సుగ్రీవుడి దగ్గరికి వెళదాం. సుగ్రీవుడెవరు? నా మిత్రుడు, మనకు సహాయం చేస్తాడు. అయితే పద. మనం చాలా దూరం పయనించాలి. మీరిరువురు నా భుజాల మీద ఆశీనులు కండి. జై శ్రీరామ్. సుగ్రీవ, వీరు మన ప్రభువు శ్రీరాముడు, వారి తమ్ముడు లక్ష్మణుడు. వందనాలు ప్రభు. సుగ్రీవ, హనుమ నీ కథనంతా మాకు వివరించాడు. నాకు మీ సాయం కావాలి స్వామి. అవశ్యము. నీ రాజ్యాన్ని, నీ భార్యని నీకు చేకూర్చుతాను. సుగ్రీవ, నీవు కూడా స్వామికి సహాయం చేయాలి. అవశ్యం. నేను మీకు సాయం చేయడమా? ఆపదలో అందరూ సాయపడగలరు. ప్రభు, మేమందరం సీతామాతని వెతకడంలో సహాయం చేస్తాం. కానీ ప్రభు, నేను అవుతావు సుగ్రీవ. నీ సోదరుడు వాలిని యుద్ధానికి పిలువు. ఓరి వాలి, రారా, బయటకు రా. నా రాజ్యాన్ని, నా రాణిని నాకు అప్పగించు. రారా ద్రోహి. నీకెంత ధైర్యం? నీ అంతు చూస్తాను. ఏయ్! ఏయ్! రక్ష, రక్ష, రక్ష. ప్రభు, నాకు సాయం చేయలేదేం ప్రభు? మిత్రుడా, వాలి నీవు ఒకే రూపంలో ఉన్నారు. నేను గుర్తించలేకపోయాను. ఇదిగో ఈ మాలని ధరించు. మళ్ళీ యుద్ధానికి వెళ్ళడమా? నిర్భయంగా. ఆజ్ఞ. మూర్ఖుడా, మళ్ళీ వచ్చావా? ఈసారి నీకు చావు తప్పదు. ఎంత పని చేసితివి రామా? నీకిది న్యాయమా సార్వభౌమా? నీవు నీ తమ్ముడి రాజ్యాన్ని, భార్యని లాక్కొని పెద్ద నేరం చేశావు. ఆ నేరానికి శిక్ష తప్పదు. చింతించకు సోదరి. శ్రీరామా, నీ కుమారుడు అంగదుణ్ణి నేను కాపాడతాను. అన్నా, మన్నించు. ఇచ్చిన మాట ప్రకారం శ్రీరామచంద్రుడు సుగ్రీవుడికి పట్టాభిషేకం జరిపించాడు. కాలాలు గడిచిపోతున్నాయి, ఋతువులు మారిపోతున్నాయి. కొత్తగా వచ్చిన సుఖాలలో మునిగి తేలుతూ ఇచ్చిన మాట మరిచాడు సుగ్రీవుడు. లక్ష్మణుడికి ఓర్పు నశించింది. కోపంతో రాజసభకు వెళ్ళాడు. స్వాగతం. కూర్చోండి ప్రభు. సుగ్రీవ, మేమిక్కడికి తీరిగ్గా కూర్చోవడానికి రాలేదు. కోపమేల లక్ష్మణ? తెలియదా? సీతామాత జాడ తెలుసుకుందామని చెప్పావు. మరచిపోయావా? హనుమా, సెలవేయండి మహారాజా. నీవు వెంటనే మన సైన్యానికి, వానర భల్లూక సేనకి నా సందేశాన్ని అందించు. తక్షణమే అందరినీ సమావేశపరచు. ఆ రాజ సందేశం నేను తెలియపరచగానే ఎక్కడెక్కడి వానర భల్లూక సేనలు కదిలి వచ్చి శ్రీరామచంద్రుడి ఎదుట నిలిచాయి. వానర వీరులారా, శ్రీరామపత్ని సీతామాతను రాక్షసులు అపహరించి ఎక్కడో బంధించి ఉంచారు. మీరు భూమండలం అంతా వెతకాలి. శూరాదిశూర యువరాజ అంగద, జాంబవంత, నల, నీల, వీరాధి వీరులారా, మీరంతా దక్షిణ దిశగా వెళ్ళండి. అంజనీపుత్ర హనుమ, మహాశక్తి సంపన్నుడా, నీ సూక్ష్మ బుద్ధితో, ధైర్య సాహసాలతో మన వాళ్ళందరికీ దారి చూపుతూ సీతమ్మ ఆనవాలు తీసుకునిరా. దీవించండి ప్రభు. సీతమ్మ జాడతో తిరిగి వస్తాను. ఈ అంగుళిని అందుకో హనుమ. సీత కనిపించిన వేళ ఆమెకు నా గుర్తుగా ఈ ఉంగరాన్ని చూపించు. నిన్ను నా వాడిగా ఆమె తెలుసుకుంటుంది. మేము వెంటనే సీతామాత కోసం బయలుదేరు. సుగ్రీవ సేన నేల 4 చెరగులా వెతికింది. కొండలు, కోనలు, పల్లెలు, పట్టణాలు, ఎన్నెన్నో. కానీ సీతమ్మ జాడ తెలియలేదు. అరే, ఏమిటది? మాత, ప్రణామం. రామపతి సీతాదేవి కోసం వెతుకుతున్న మాకు సహాయం చేయగలవా? అవశ్యం. నేను మిమ్ములను సాగర తీరానికి చేర్చుతాను.
రాక్షసులు సీతామాతతో సముద్రం దాటి వెళ్లారు. కృతజ్ఞుని మాత. క్షణాలలో సాగర తీరం చేరుకున్నాం. ఎటు చూసినా అంతులేని సముద్రం. ఎలా వెళ్ళటం? మనం దక్షిణ దిశ చివరి భాగానికి చేరుకున్నాం. అయినప్పటికీ మనకు సీతమ్మ జాడ తెలియరాలేదు. తెలుసుకునే తీరాలి. ఆహా, ఓహో, విందు భోజనం నా కోసం అమరింది. వానరాలు, ఎలుగుబంట్లు, భలే పసందైన విందు. తనివి తీరా తిని. ఎవరు నువ్వు? నేను సంపాతిని. అంటే నీ సోదరుడు జటాయువు సీతామాతను కాపాడటం కోసం ప్రాణాలర్పించాడు కదూ? ఏమిటి? నా తమ్ముడు జటాయు ఇక లేడా? నమ్మలేను. అవును సంపాతి, ఇది సత్యం. రామచంద్ర ప్రభు స్వయంగా జటాయుకు దహనక్రియలు జరిపించారు. సరే, అయితే జటాయులాగే నేను కూడా రామకార్యానికి సాయం చేస్తాను. సీతామాత ఎక్కడ ఉందో నాకు తెలుసు. సీతామాత ఎక్కడ? రావణుడి లంకలో అతడు చెరపట్టాడు. అబ్బో, లంక అనేది ఈ మహాసముద్రానికి ఆవలిగట్టున ఉంది. ఈ కడలి దాటి వెడలగలమా? నేను దాటగలనేమో గాని తిరిగి రాలేను. ముసలివాడిని. నేను ప్రయత్నం చేస్తాను, కానీ వెళ్ళగలనో లేదో. నిజమే అంగదా, ఇది నీ శక్తికి మించిన కార్యం. కానీ నేను మాత్రం ఎటూ పాలుపోక ఒంటరిగా కూర్చున్నాను. చిన్ననాటి శాపం వల్ల నా శక్తుల గురించి నాకు తెలియదు కదా. హనుమా, ఇక నీవే వెళ్ళాలి. నేను సిద్ధమే. కానీ నాకు అంత శక్తి ఉందా? నీకు అపారమైన శక్తులున్నాయి. ఒక మహత్కార్యం సాధించడానికి నీవు జన్మించావు. అది దేవతల నిర్ణయం. ధైర్యం తెచ్చుకో, ఉత్సాహం పుంజుకో. జై ఆంజనేయం, జై వాయుపుత్రం. విజయంతో తిరిగిరా. జై శ్రీరామ్. హనుమా, అలసి ఉన్నావు, కాసేపు ఇక్కడ సేద తీర్చుకో. వద్దు మైనాక, ఒక్క క్షణం కూడా సేద తీరలేను. రామకార్యం సాధించే వరకు విశ్రాంతి లేదు. జై శ్రీరామ్. ఆగు, చాలా ఆకలిగా ఉంది, రా. అడ్డురాకు తల్లి, నేను సీతామాత జాడ తెలుసుకునేందుకు వెళుతున్నాను. దయచేసి నన్ను వెళ్ళని. నీకు ఉన్న దారి నా నోరే. అలాగే, ఆ దారి వెంటే వెళతాను. నాగమాత, నీ కోరిక తీరింది. ఇక నన్ను వెళ్ళని. నీ చతురత అద్భుతం. నీ శక్తిని మేధస్సుని మెచ్చుకుంటున్నాను హనుమా. నీవు తలపెట్టిన రామకార్యం తప్పక నెరవేరుతుంది. ధన్యోస్మి. జై శ్రీరామ్. ఆహా, సుందర వనాలు, పక్షుల కిలకిలారావాలు. ఏమది మెరిసిపోతుంది? ఓహ్, ఇదేనా బంగారు లంకా నగరం? సూర్య భగవానుడికి నమస్కరించాను. ఆయన నా మాట మన్నించి సముద్రంలోకి జారుకున్నాడు. చీకటి ఏర్పాటు చేశాడు. ఆ చుక్కల వెలుగులో వెతకటం ఆరంభించాను. లంకలో నాకు అడ్డు తగిలిన తొలి రాకాసి లంకిణి, కాపలా కాసే నిశాచరి. రారా వానరారా, ఆకలి వేళకొచ్చావు. నిన్ను ఒక్కసారిగా మింగేస్తాను. అక్క పక్క